ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక్కడ బాపట్ల జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ సమీపంలోని విగ్రహానికి మాజీ సైనికులు సంఘ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా భారతదేశానికి గర్వకారణమని, ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి మహనీయులని గుర్తుంచుకోవడంలో మరి పొందినటువంటి మేధావిగా పేరుగాంచడం, అలాంటి ప్రపంచ మేధావిగా పేరుగాంచినటువంటి అంబేద్కర్ గారు భారతీయుడు అవ్వటం మన భారతీయులందరికీ కూడా చాలా గర్వకారణం. మరి ఈ రోజున గమనిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కన్నా శక్తివంతమైనటువంటి రాజ్యాంగాన్ని కొని వారికి నివాళులర్పించుకోవటం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున భారతీయులందరికీ కూడా మన భారతదేశ మహనీయుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతీయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పలంనేరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక అభ్యుదయవాదిగా ఈరోజు భారతదేశ చరిత్రలో మనమందరం కూడా స్వేచ్ఛగా, నిర్భయంగా ఈరోజు మనమందరం కూడా ఈ భారతదేశం ముందుకు వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నా. అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఆయన ఆశయాలు కొనసాగించడానికి, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కడపలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సర్కిల్లోని విగ్రహానికి వివిధ సంఘాలు, కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఆయన కీర్తిని కొనియాడారు. రాజ్యాంగ రూపశిల్పి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కడప నగరంలో గర్వంగా చెప్పుకునే రోజు ఈరోజు ఘనంగా ఆయన నివాళులర్పించడం గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడం కానీ, ఆర్థికంగా ఆదుకోవడం కానీ, అలాగే వాళ్ళకి ఆస్తిలో హక్కు ఇవ్వడం కానీ
వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఇక రాజ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 4 రోడ్ల జంక్షన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సిఐటియు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగం కార్మిక హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేస్తున్న సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తాటితూరు ఉన్నత పాఠశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జైబీ నినాదాలతో కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వ్యక్తి కాక మహాశక్తి అని, ఆయన ఆశయాల మార్గంలో నడవడమే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అది రాజ్యాంగంలో ఇతను మొట్టమొదట పొందుపరిచి అసలు రాజ్యాంగం ఏ విధంగా ఉండాలన్నది మనకి మామూలుగా క్లుప్తంగా వివరించారు. అది ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి ప్రియాంబుల్ చూడండి. ఆ ప్రియాంబుల్లోనే అతని యొక్క అభిలాష అవన్నీ అందులో ఆశయాలన్నీ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మహేష్ గారు చెప్పినట్లుగా, మన హెచ్ఎం గారు చెప్పినట్లుగా అట్టడుగు నుంచి వచ్చిన అప్పట్లో చాలా మంది ఎక్కువ పై స్థాయి వాళ్ళు ఎక్కువగా అతను అనగదొక్కడానికి చూశారు. కానీ అతని యొక్క తెలివితేటలు ఉంటే తప్పనిసరిగా ఎవరైనా రాణిస్తారనడానికి అతను ఒక ఉదాహరణ. ఎంతో మంది ఉన్న వాళ్ళు కూడా అతను ఒక రాజ్యాంగానికి మొత్తం ఒక కమిటీకి అధ్యక్షుడిగా ఉండే. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు స్టార్ క్లబ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కొనియాడుతూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలన్నారు. సమానత్వం, న్యాయం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహానికి నివాళులర్పించి సదస్సులు నిర్వహించి అంబేద్కర్ ఆశయాలను పాటించేలా యువతకు అవగాహన కల్పించారు. మా క్లబ్లో ప్రతి మెంబర్ కూడా సేవకుడే. ఈ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ఈ అంబేద్కర్ బర్త్డే అందరికీ తెలుసు, అందరూ బాగా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. కానీ అనేక విధాలు మన భారతదేశంలో మార్పు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నో భాషలు, ఎన్నో కులాలు, మతాలు అన్నీ ఉన్నాయి. అంత వ్యక్తిని మన ప్లాట్ఫారం మీద బర్త్డే అదే జయంతి మనం చేసుకోవడం మనకి ఎంతో అదృష్టం. ఈరోజు అతను తలుసుకుంటే చాలు మనలో ఒక ఇదేంటి, మనకు ఒక బాధ్యతగా ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి అనే ఒక ఆలోచన మనకి ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈరోజు అంత గొప్ప వ్యక్తికి మనం ఈరోజు ఈ జయంతి వేడుకలు చేసాము. సభ్యులకి, ఇతర మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ ఐడియాలజీని కాస్త కోస్త ఉద్యోగరీత్యా ఆయన విధి నిర్వహణలో అమలు చేస్తూ 10 మందికి సహాయపడుతున్నటువంటి మన డాక్టర్ జిఎన్ రావు, అదేవిధంగా మా క్లబ్లో ప్రతి మెంబర్ కూడా సేవకుడే. ఈ అందరికీ కూడా. అన్నమయ్య జిల్లా రాయచోటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఇక రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య గ్రంథమని, సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛా విలువలను అందించిందన్నారు. భారతీయుల ఐక్యత వర్ధిల్లాలి. భారతదేశంలో కొన్ని కోట్ల మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు రాజంపేట పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నివాళులర్పిస్తున్నాం. పేద దళిత కుటుంబంలో పుట్టి సమాజం నుంచి ఎంతో వివక్ష ఎదుర్కొన్న ఆ సమాజం పట్ల ద్వేషం పెంచుకోకుండా సమాజం పట్ల ప్రేమతో ఆయన పూర్తి జీవితాంతం అత్యధిక విద్యాభ్యాసం చేసి ఆయన ఈరోజు సమాజం కోసం
అతను అందించిన ఫలాలను ఈరోజు మనమందరము అభివృద్ధి ఫలాలను ఈరోజు మనమందరము ఎంజాయ్ చేస్తున్నాం. రాజమండ్రి రూరల్ ప్రాంతానికి చెందిన యువ కళాకారుడు కొల్లి రాజేష్ తన సృజనాత్మకతతో ఆకుపై బాబు జగజీవనరాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించారు. సాధారణ ఆకును కాన్వాస్ గా మార్చి రంగుల సమతుల్యం సహజమైన ముఖ కళవికలతో రూపొందించిన ఈ కళాఖండాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రాజవోలు గ్రామానికి చెందిన రాజేష్ తన ప్రత్యేకమైన చిత్రకళతో స్థానికంగా గుర్తింపు పొందుతూ యువతను స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆకుపై ఇంత నైపుణ్యంతో చిత్రాలను రూపొందించడం ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. నా పేరు కొల్లు రాజేష్ అండి. రాజమండ్రిలో రాజువోలు. నేను అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ బొమ్మ తీసానండి. 5 గంటల సమయం పట్టింది. ఈ బొమ్మ టేక్ సెట్ ఆఫ్తో చేశానండి. ఈ బొమ్మ చేసిన వస్తువులు యాక్రిలిక్ కలర్స్లో చేశానండి. అలాగే అంబేద్కర్తో పాటు మరో చిత్రం గీశాను. బాబు జగజీవనరాం బొమ్మ కూడా వేశానండి. ఆయనతో పాటు ఈ బొమ్మ కూడా డ్రా చేశాను. గుడివాడ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ ప్రపంచానికి గర్వకారణమైన నాయకుడని, అణగారిన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగం ద్వారా మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం భారీ ర్యాలీలో పాల్గొని నెహ్రూ చౌక్, గౌరీశంకర్పురం ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు మెమోరియల్ భవనంలో నివాళులర్పించారు. ప్రజల తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అన్ని కూడా జై భీమ్, జై భీమ్. ఈరోజు గుడివాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నాం. ఒక ఏ హక్కు లేని వ్యక్తి కింద, అణగారిన వర్గాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దేశంలో ఉన్న ప్రజలందరికీ హక్కు ప్రసాదించగలిగే అంత స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. అంత గొప్ప వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకుంటాం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఏదగాలి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యువత, గ్రామస్తుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు. యువత భారీగా పాల్గొని రక్తదానం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. డాక్టర్ అంబేద్కర్ బిఫోర్ కాంపిటీషను దళిత వాళ్ళు మొత్తం ఎటువంటి చదువు సంస్కారం లేకుండా ప్రతి దగ్గర పనులు చేసుకుంటూ బతికేవాళ్ళం. ఆఫ్టర్ కాంపిటీషన్ నేను కూడా బీటెక్ చదివినాను. మా పిల్లలందరూ బీటెక్లు అన్నీ చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నాను. అలాంటి అవకాశం ఇచ్చిన అలాంటి రాజ్యాంగం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన స్ఫూర్తిని తీసుకెళ్తూ ఇలాంటివన్నీ మరిన్నో చేసి ముందుగా జేబీమండి. మేము ఏదగారి గ్రామం పాత నుంచి మాట్లాడుతున్నాం. నెల్లూరు జిల్లా ఎండాకాలం నుంచి మాట్లాడుతున్నామండి. అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా మా ఏదగారి గ్రామంలో బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించామండి. అలాగే అన్నదాన శిబిరం అనేది నిర్వహించామండి. కొంతమంది నాయకులు ఇది ఎస్సీ ఎస్టీ కార్యక్రమం అనుకుంటున్నారు. మా అంబేద్కర్ ఎన్నో అన్ని కులాలకి అతిథిగా అన్ని దేశం కోసం చేసిన త్యాగాలన్నీ మేము ప్రజల్లో తీసుకురావుతున్నాము. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ప్రమీల, కౌన్సిలర్ అంతిరెడ్డి తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.
అందరు రావాలి. అతను అంబేద్కర్ ఏం చేసిండు మన గురించి అనేది అందరు కోటకు కల్పించిండు. రాజ్యం గురించి చేసిండు. అంబేద్కర్ 135వ సంవత్సరం కాబట్టి అంబేద్కర్ గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అంబేద్కర్ అందరివాడు, ఎందుకంటే అందరిలో కలిసిపోయేవాడు. కాబట్టి అందరం కూడా కులమతాలు లేకుండా అంబేద్కర్ గారికి మనం అందరం కూడా ఏకమై ఆయన పుట్టినరోజుకు ఆయనకు అందరం కూడా ఎందుకంటే పూలతోటి సన్మానించాలి. కాబట్టి మనకు రాజ్యాంగమే కాదు, మనకు అన్ని విధాలుగా సేవ చేసిన అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా మనం యాదిమారు. గద్వాల నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమన్నారు. ఇక జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసురాల్లాగా నేను ఆడ ఉన్నా ఈడున్నా నేను ఒకటే అంటున్నా. మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటికీ కూడా మనం ఆలోచన చేయకపోతే రాబోయే కాలంలో అంబేద్కర్ గారిని రాసిన రాజ్యాంగాన్ని ఒక మ్యూజియంలో పెట్టుకోనికి తప్పించి ఇంకెందుకు పనికిరాదు. దయచేసి ఇప్పటికైనా మనం కంకణబద్ధులం అవ్వాలి, ముందుకెళ్ళాలి, మన పిల్లలకు నేర్పియాలి. అంబేద్కర్ గారి జయంతి అంటే ఒక ఎవరో నాయకుడి బర్త్డే కాదు, మన జీవితాలు మార్చడానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వ్యక్తి జయంతి అని మీ అందరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలు, మగపిల్లలు, ప్రతి ఒక్కరు, యువతతో పాటు ఇంట్లో ఉన్న ముసలాల దారి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అంబేద్కర్ గారి వారసుల మీద అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటామనే కూడా దాడులు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ అరికట్టాల్సిన అవసరం. దయచేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన లక్ష్యంగా ప్రతి ఒక్క పౌరుడు విజ్ఞాన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. అలాగే రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎంఆర్ఓ విద్యాసాగర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించరని తప్పనిసరిగా భారత పౌరులకు, మన పిల్లలకు అందరికి కూడా తెలియజేయాలంటే తప్పనిసరిగా అంబేద్కర్ చేసిన సేవలు, వారు చేసిన గణనీయమైన సేవలను మనం గుర్తించుకుంటూ వారు రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా ఈ రోజు వారిని గుర్తించుకుంటూ మరి ఈరోజు జరిగే పాదయాత్రలో మరి కాకతీయ యూనివర్సిటీ నుండి పూలే గారికి దండలు అర్పించి, ఎందుకంటే జ్యోతిరావు పూలే బాబా గారిని వారు ఆదర్శంగా తీసుకొని ఆయన జీవితాన్ని కొనసాగించారు. కాబట్టి వారికి యూనివర్సిటీ మన ఎస్జిఎల్సి సెంటర్ లో వారికి పూలమాల వేసి అక్కడి నుండి పాదయాత్ర కొనసాగుతుంది. రచన సంఘానికి అధ్యక్షులుగా ఉండి రాజ్యాంగ కీలక పాత్ర పోషించి ఈ రోజు మన భారతదేశం దేనిపైన అయితే అస్తిత్వం పైన అయితే నడుస్తుందో రాజ్యాంగం రచించి ప్లస్ అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను ఉన్నతంగా జీవించడానికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాలుగా కూడా అందరు పౌరులందరికీ కూడా తగిన హక్కులు, రక్షణలు కల్పించడంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వర్ధన్నపేట ప్రజలందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఇరగవరం కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడన్నారు. అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేశారన్నారు. ఇక కూటమి ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ అంబేద్కర్ గారు ఒక ప్రపంచ మేధావిగా ప్రపంచం అంతా కూడా అంబేద్కర్ గారి విధానాలను చూసి ఆచరించే విధంగా ఆయన ఏ విధంగా ఈరోజు ఒక గుర్తింపు పొందారో మనందరికీ కూడా తెలుసు. ఒక చిన్న కుటుంబంలో పుట్టి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివి ఉన్నత చదువుల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి
బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, వారిలో చైతన్యం కోసం, వారు చదివినటువంటి ఉన్నత చదువుల ద్వారా ఒక మార్గాన్ని చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛా వాతావరణంలో జీవించే విధంగా ప్రతి పౌరుడికి హక్కులుగా భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆలేరు పట్టణంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించి పాలన లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగా ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సహపంక్తి భోజనాలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఒక తాన భోజనం చేయాలనే లక్ష్యంతో ఇక్కడ టౌన్ అధ్యక్షుడు, ఇక్కడ చైర్మన్, కౌన్సిలర్ అంతా కూడా పెద్ద ఎత్తున సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, ప్రపంచంలోకి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానుభావులు. ఆయనను స్ఫూర్తిగా వనపర్తి జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని, వీపీ సింగ్ ప్రభుత్వంలోనే భారతరత్న లభించిందని అన్నారు. కె చంద్రశేఖరరావు నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రస్తావిస్తూ ఆయనకు అడ్డంకులు సృష్టించడం తగదన్నారు. ఇక కాంగ్రెస్ ను ఓడించడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచం కొనియాడదగినటువంటి మహామేధావి అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని వారిని మరోసారి మననం చేసుకుంటూ ఘనంగా వారికి జోహార్లు అర్పిస్తూ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఈ వర్తమాన సమాజానికి మరింత ఆవశ్యకం. అంబేద్కర్ చుట్టుముట్టు కంచెలేసి ఈ తెలివిలేని కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు దూరం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా తీసుకుంటే ఏనాడు అంబేద్కర్ గారిని గౌరవించలేదు, ఏనాడు అంబేద్కర్ గారి యొక్క పూర్తి స్థాయి సేవలని స్వతంత్ర భారతదేశంలో సమగ్రంగా వినియోగించుకోలేదు. ఆయనకి ఏనాడైనా ఆటంకాలే కల్పించినారు. ముందర ప్రభుత్వం ఏర్పడినాక, వీపీ సింగ్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినాకనే భారతరత్నను అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ దేశానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహాన్ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో పక్కలే గొప్ప సచివాలయం కట్టి దానికి అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య సౌధాన్ని ఏర్పాటు చేస్తే కల్పించినటువంటి ఆటంకాలను కానీ, చుట్టూ వేసినటువంటి వలయాలను కానీ, కంచెలను కానీ ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్.